వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా బరిలో నిలిచింది. అయితే వీరందరికీ కూడా ధీటుగా పాలకూరి అశోక్ సార్ రంగంలో దిగారు. అసలు ఎవరి అశోక్ సార్, ఆయన నేపథ్యం ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఎందుకంత ఊపు వచ్చింది, వీటికి సంబంధించి మనం అశోక్ సార్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీ నేపథ్యం గురించి తెలియదు. నాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాకు కూతవేడు దూరంలో ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో కాకులకొండ నల్గొండ మండలం కిందకి వస్తుంది. అక్కడే పక్క ఊర్లోనే రామ్లవండలో 5th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత దోమల్పల్లి హై స్కూల్లో 6th to 10th చదివాను. నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండ పట్టణంలో, తర్వాత నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండలోనే. ఆ తర్వాత అక్కడి నుంచి నా పయనం హైదరాబాద్కు మొదలైంది. హైదరాబాదులో ఉస్మాన్ యూనివర్సిటీలో 3 ఎగ్జామ్స్ రాశాను. హిస్టరీ, జియోగ్రఫీ, జర్నలిజం 3 రాశాను. జియోగ్రఫీలో జాయిన్ అయ్యాను. జియోగ్రఫీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఎందుకో జియోగ్రఫీ అయితే ఉపాధి ఇవ్వదేమో, జర్నలిజం చేస్తే బాగుంటదేమో అని మళ్ళీ అనిపించి ఫస్ట్ కౌన్సిల్ లో జియోగ్రఫీలో జాయిన్ అయ్యాను. నేను జియోగ్రఫీ వద్దనుకోని సెకండ్ కౌన్సిల్ లో జర్నలిజంలో అడుగులేశాను. ఆ జర్నలిజం అనే వృత్తి నన్ను ఊబిలోకి తీసుకుపోయి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాకుండా నన్ను వెనకకు లాగింది. కానీ అదే జర్నలిజం నాకు ఒక సామాజిక అవగాహన, ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఆ జర్నలిజం ఉపయోగపడింది. ఆ జర్నలిజం మూలాల నుంచే ఒక లెక్చరర్ వైపు అడుగులు వేసి లెక్చరర్గా ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో ఏటోనల కాలం చదివి ఒక ఉద్యమం వైపు అడుగులు వేయడానికి కారణమైంది. అంటే జర్నలిస్ట్ గా పనిచేసిన మీరు ఒక లెక్చరర్ గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే దేని ఆధారంగా మీరు ఈ నిర్ణయం మార్చుకున్నారు? అంటే నిర్ణయం మార్చుకోవాలని మారింది కాదు, కావాలని వెళ్ళింది కాదు. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశం కూడా నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నన్ను ఒక పగ్గాలు బట్టి లాక్కపోయినట్టుగా ఈ వ్యవస్థలోకి లాక్కపోయాయి. నేను నల్గొండ జిల్లాలో నమస్తే తెలంగాణలో జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ అంటాం, దాన్ని మనం జిల్లా ఎడిటర్ అంటాం. అక్కడ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులకు నేను నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే నిజాయితీగా, నీతిగా ఆ చైర్లో కూర్చోవడం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే చైర్లో కూర్చున్నంటే నా కింద 100 మంది రిపోర్టర్లు, 15 మంది సబ్ ఎడిటర్లు, ఒక వ్యవస్థ పనిచేసేది. నేను ఖచ్చితంగా 5 గంటలకు ఆఫీస్ ఉంటే 5 గంటలకు ఆఫీసులో ఉండేది. నైట్ 12 గంటలకు డ్యూటీ అయిపోతే 3 గంటల వరకు డ్యూటీలో ఉండేవారు. అక్కడ ఒక వ్యవస్థ నేర్చుకున్నాం, ఒక అడ్మిషన్ నేర్చుకున్నాం, ఒక తెలంగాణ అస్తిత్వ పునాదులు బలంగా వేసుకునే ప్రయత్నం చేసినాం. కానీ అక్కడ కొంతమంది నచ్చక నన్ను బలవంతంగా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించారు. కొంతమంది రాజకీయ నాయకులు కలిసి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించారు. దాని ఫలితంగా హైదరాబాద్ అనే జిల్లా, నల్గొండ అనే జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అయ్యాను. ఆ రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు, అంటే నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు ఏమో నా కింద 100 మంది రిపోర్టర్లు, ఒక పెద్ద వ్యవస్థ ఉండేది. రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ వాళ్ళు సగం లాక్కుంటారు జర్నలిజంలో భాగంగా. రంగారెడ్డి జిల్లాలో పని తక్కువైంది. ఆ పని తక్కువగా ఉన్నప్పుడు నీ ఖాళీ సమయంలో హిస్టరీ పైన ఆర్టికల్స్ రాసుకునేవాడిని. నమస్తే తెలంగాణలో వారం వారం ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఆ పబ్లిష్ అయిన సందర్భంలో మా సిఇఓగా ఉన్నటువంటి కట్ట శేఖర్ రెడ్డి, ఎడిటర్ గా ఉన్నటువంటి కల్లం నారాయణ కొత్త ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే ఒక సాక్షి పేపర్ లో వీక్లీ మ్యాగజైన్ బలిదాన్ వచ్చేది. అలాంటి మ్యాగజైన్ మనకు కూడా అవసరం అని వాళ్ళు భావించారు. అప్పుడున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జి ఇది రన్ చేయలేదని భావించి మొత్తం నమస్తే తెలంగాణ వెతికారు. ఈ యొక్క వ్యవస్థను నడిపే వాళ్ళు, ఎడ్యుకేషన్ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరున్నా దోలాడితే ఎవరు దొరకాల. చివరికి అప్పటికే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ మూవ్మెంట్ పైన పిహెచ్డి చేస్తుండడం, వారం వారం ఆర్టికల్స్ రాస్తుండడం, ఆ దృష్టి వాళ్ళ మీద పడింది. దాని కారణంగా వాళ్ళు ఏమన్నారంటే ఈ విద్యా వ్యవస్థ పైన నీకు అవగాహన ఉంది, నువ్వు పోటీ పరీక్షలు రాశావు, పిహెచ్డి చేస్తున్నావు, కానీ నువ్వు ఎడ్యుకేషన్ డెస్క్ మీరు పోవాలా అని చెప్పారు. లేదు సార్ నేను పోను, ఎడ్యుకేషన్ డెస్క్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి పోనని చెప్తే వాళ్ళు కొంత రిక్వెస్ట్ చేశారు. ఒక 3000 జీతం పెంచి నన్ను ఎడ్యుకేషన్ డెస్క్ గా ఉంచారు. ఆ ఎడ్యుకేషన్ డెస్కే ఇవాళ మార్పు కారణమైంది.
ఎడ్యుకేషన్ డెస్క్ లో పనిచేసినప్పుడు మంచి మంచి ఫ్యాకల్టీలని ఎన్నుకొని అద్భుతమైన ఆర్టికల్స్ రాపించి చివరికి మంగళవారం రోజు మొత్తం పేపర్లలో 30,000 కాపీలు ఎక్కువ కొట్టే స్థాయి తీసుకుపోయారు. మా కటశేఖర్ రెడ్డి గారు సిఓ తర్వాత ఎడిటర్ అయ్యారు. ఆయన చాలా మంది చెప్పారు, ఏదో మేము అనామకంగా నడుస్తామనుకున్నా కానీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన అశోక్ అని చెప్పేసి ఆయన మీద ప్రశంసలు కురిపించాడు. అలా నడుస్తున్న క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చాడు, ఒక ఆర్టికల్ ఇవ్వడం కోసం వచ్చాడు. రాగానే నన్ను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టడం గల కారణం ఏంటంటే వీక్లీ నేను ఆర్టికల్స్ రాసిన కారణంగా గుర్తుపట్టి, సార్ మీ ఆర్టికల్స్ బాగుంటాయి, నేను కూడా బాగా చూస్తాను, అప్పటికైనా ఎస్ఐ కానీ గ్రూప్ సూపర్విజన్ లో ఉన్నాడు, మీ బాగా ఉంటాయి, మీరు మా ఇన్స్టిట్యూట్ కి ఒక గెస్ట్ లెక్చరర్ గా రండి సార్ అని ఆయన తీసుకుపోయాడు. అక్కడ 2 గంటలు పాఠం చెప్పాను. ఏంటి పాఠం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అకాడమిక్ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఈ అకాడమిక్ చదువులకి పోటీ పరీక్షలు చదివేటప్పుడు దాని అనాలిసిస్ డిఫరెంట్ గా ఉంటది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, ఎక్కడ క్వశ్చన్లు పడతాయి. అంటే పొలిటికల్ హిస్టరీ అనేది అకాడమిక్ లో బాగా ఎక్కువగా చదివితే ఇక్కడ కాంపిటేటివ్ వచ్చేసరికి పొలిటికల్ హిస్టరీ ప్రాధాన్యత కాకుండా కల్చరల్ హిస్టరీ చదవాలా, ఎక్కడికైనా బిట్లు పడతాయి, ఏ విధంగా మనం గ్రాస్పింగ్ చేయాలని చెప్పేసి 2 గంటల పాటు నాన్ స్టాప్ వాళ్ళ పాఠం చెప్తే విద్యార్థులంతా ఫీజ్ అయ్యారు. ఫీజ్ అయ్యి మీరే మాకు పాఠం చెప్తే బాగుంటుంది సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పటిదాకా ఫ్యాకల్టీ అన్న విషయం కూడా నాకు తెలియని నేను ఒక ఫ్యాకల్టీ అవతారం ఎత్తాను. మార్నింగ్ గంట సేపు క్లాస్ చెప్పి మధ్యాహ్నం ఆఫీస్ పోయేవాడిని. అలా మార్నింగ్ పాఠం చెప్తున్నప్పుడు 1 ఇన్స్టిట్యూట్ అయినాయి, 2 అయినాయి, 3 అయినాయి. శనివారం ఆదివారం అవుట్డోర్ అంటే వనపర్తి పోయి క్లాసులు చెప్పేవాడిని. అంటే నేను టీచింగ్ లో ఒక సంతృప్తి దొరికింది. గంటల కొద్ది నిలబడ్డప్పటికీ, గంటల కొద్ది అరిచినప్పటికీ పిల్లలకు వచ్చే ఒక రెస్పాన్స్, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతున్నప్పుడు, ఎక్కువ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక సంతృప్తి మిగిలింది. చివరికి మా ఇంటర్ గారు చెప్పాను, నేను ఒక ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తా ఉన్నాను, ఇక్కడ యాజ్ ఎ జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాను, కొంచెం నాకు అటువైపు సంతృప్తి జరుగుతుంది సార్, పైగా అమౌంట్ కూడా మీరు ఇచ్చేదానికంటే కూడా డబ్బులు వస్తుంది, నేను వెళ్తానని చెప్తే లేదు అట్టెట్ వెళ్తామని చెప్పేసి వాళ్ళు అడిగారు. కానీ 3 నెలల ముందే నోటీస్ ఇచ్చి 3 నెలల తర్వాత 2014 నవంబర్ 1వ తారీఖు నాడు ఫస్ట్ పాఠం చెప్పిన నేను 2015 అక్టోబర్ 31 వరకు సంవత్సర కాలం పాటు ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఒక ఫ్యాకల్టీగా పనిచేశాను. 2015 నవంబర్ నుంచి పూర్తి స్థాయి ఫ్యాకల్టీ, అంటే ఇక్కడ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే వాళ్ళని ఏమంటారు అంటే ఫ్యాకల్టీ అంటారు. అంటే ఇక్కడ అధ్యాపకుడు అని, ఉపాధ్యాయుడిని ప్రొఫెసర్ అని, లెక్చరర్ అని, టీచర్ అని అక్కడ అంటారు. కానీ ఇక్కడ పోటీ పరీక్షలకు పాఠం చెప్పాలని ఫ్యాకల్టీ అంటారు. అలా ఫ్యాకల్టీగా 2015 నుంచి నేను తిరిగిన జిల్లా లేదు. మహబూబ్ నగర్ పోయేది, ఒకరోజు మహబూబ్ నగర్, ఒకరోజు నల్గొండ, ఒకరోజు కరీంనగర్, ఒకరోజు సిద్దిపేట, ఒకరోజు వరంగల్. ఇట్లా 2015 నుంచి నిత్యం ఒక పరిగెత్తడమే జీవితంగా 2019 వరకు హైదరాబాద్ పాఠం చెప్పి ప్రతిరోజు పొద్దుగాల 5 గంటల బ్యాగ్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిన నేను నైట్ 11 అయింది ప్రతిరోజు. ఇలా జిల్లాలు తిరుగుతూ పాఠాలు చెప్పాను. ఫ్యాకల్టీగా ఉన్న మీరు ఎందుకు ఈ రోజు ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు? అనుకోలేదు. ఇట్లా ఫ్యాకల్టీ అయితే ఏ విధంగా కావాలనుకోలేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన కూడా నాకు అక్కడ ఏ మాత్రం లేదు. మీరు విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పడంతో పాటు గవర్నమెంట్ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 2, 3, 4 సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కానీ, తర్వాత జూనియర్ లెక్చరర్ సంబంధించి కానీ, ఈ రిజర్వేషన్ల విషయం ఒకటి, తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి మీరు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తారు, అరెస్ట్ అయ్యారు, జైలు కూడా వెళ్ళొచ్చు. ఈ రోజు ఆ విద్యార్థులు మరి మీకు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సమయంలో మీకు అండగా ఉన్నారనుకుంటున్నారు? 100% ఉంటారు. ఎందుకంటే ఒక టీచర్ గా పాఠం చెప్పినా కదా, ఒక టీచర్ గా పాఠం చెప్పినా, వాళ్ళు నైరాశ్యం మోటివేషన్ చేసిన, ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు వచ్చినట్టు ఉద్యమం పాట పట్టింది. ఇక్కడ రాజకీయం అనే కోణం కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈ విద్యార్థులను ఇతర పార్టీ నేతలు డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా? కొంత మేరకు ఉంటుంది, మొత్తం ఉండదు కానీ కొంత మేరకు ఉంటుంది. కాకపోతే విద్యార్థులను నమ్ముతున్నారు. ఎందుకంటే గత 3.5-4 సంవత్సరాలుగా ఒక ఏబీవీపీ, ఒక ఎస్ఎఫ్ఐ, ఒక ఎన్ఎస్ఐ లాంటి ఒక 10 రకాల విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలన్నీ కలిపితే ఒక ఎత్తు అయితే అశోక్ సారు అన్ని విద్యార్థి సంఘాల కంటే 2 రెట్లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మొట్టమొదటిసారిగా ఆ నోటిఫికేషన్ జరిగే అక్రమాలు, అన్యాయాలు, తప్పిదాలు నా డిజిటల్ బోర్డు మీద ప్రత్యక్షమయ్యాయి. నా బోర్డు మీద ప్రత్యక్షమైనాకనే సమస్య బయటికి పోయేది, అన్యాయాలు బయటికి పోయేది. అట్లా మొట్టమొదటిసారిగా కానిస్టేబుల్ రిజర్వేషన్ అంశం గొడవకు దారి తీసింది. చివరికి వాళ్ళకు న్యాయం చేశాను, అసెంబ్లీ దాకా సమస్యను తీసుకుపోయాను.
ఆ అసెంబ్లీ దానికి పోయినప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళ పెద్దలు కూడా తోడ్పాటు అందించింది. చివరికి 2.5 లక్షల మంది గ్రౌండ్ కు రప్పించగలిగాను. అది సంతృప్తి దొరికింది. లాంగ్ జంప్ విషయం వచ్చింది, కొట్లాడాను. తప్పుడు క్వశ్చన్లు వచ్చినాయి, కొట్లాడాను. జీవో నెంబర్ 46 బాధితుల వల్ల అన్యాయం జరుగుతున్న అంశాన్ని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డాను. ఎస్ఐ కానిస్టేబుల్ లో ప్రతి విద్యార్థి ప్రతి అంశం పైన నిలబడి కొట్లాడిన వ్యక్తి అశోక్ సార్. ఒక జైల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ పెడితే కుదరదు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్యాయం ఏంటని తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టిస్తే 5 లక్షల మంది ఇవాళ తెలుగు మీడియంలో రాసుకున్నారు. ఒక గ్రూప్ 2 లో సమస్యలు వచ్చినాయి, 14 పేపర్లు లీక్ అయినాయి, గ్రూప్ 2 వాయిదాలు పడ్డాయి. అలాగే దాంతో పాటుగా డిఎస్సి సమస్య వచ్చింది, మెగా డిఎస్ కోసం కొట్లాడినాం, గురుకులాల ఇబ్బందుల గురించి కొట్లాడినాం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి లోకానికి అశోక్ సార్ టచ్ అయ్యారు. 33 జిల్లాలలో ప్రతి ఊరిలో ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులను తయారు చేసుకుంది. అంటే కావాలని తయారు చేసుకుంది కాదు, పాఠం చెప్పాను, ఫైట్ చేయాను. అశోక్ సార్ రియల్ గా కొట్లాడే నిజమైనటువంటి ఒక నిరుద్యోగ ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తిగా వాళ్ళందరూ గుర్తించారు. ఇలా ఎక్కడికి పోయినా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎంత బ్రహ్మరథం అంటే పూలు చల్లుకుంటూ అమాత ఎత్తుకొని ఆ లైబ్రరీలో తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ లేచినప్పుడు వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నప్పుడు ఓట్ ఫర్ అశోక్ సార్ ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను. జస్ట్ పెట్రోల్ ఖర్చు, ఒక 2-3 వెహికల్స్ పెట్టుకుంటే పెట్రోల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు, దానికి కూడా కొంత ఓన్ బ్రదర్ గాని, ఇంకా బయట వాళ్ళు గాని, మిత్రులు గాని, ఫ్రెండ్స్ గాని, కొంతమంది స్టూడెంట్స్ కూడా తలా 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు వేసుకొని కొంత నా డబ్బులు కూడా ఉన్నాయి. నాకు 50% అది అమౌంట్ అనుకోండి, ఇంకో 50% ఇలా అందరి యొక్క సహకారంతో ఇలా నా యొక్క ప్రచారం అనేది కొనసాగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రధాన పార్టీలకి ముచ్చటలు బట్టి అశోక్ సార్ చుట్టే ఇలా అందరూ పార్టీలు తిరుగుతున్నాయి. నేనేం మాట్లాడి తెల్లారి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తీర్మానం చాలా బలమైన క్యాండిడేట్, అదే విధంగా బిఆర్ఎస్ నుంచి కూడా రాకేష్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి. సో వీరితో పాటు ఇంకొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, వీళ్ళందరిలో మీకు బలమైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటారు? అంటే మీరు ఢీకొట్టబోయేది ఎవరు అనుకుంటారు? ఎవరు మీకు ప్రధానంగా పోతుంది? వాస్తవంగా నేను ఎవరిని ప్రధాన పోటీదారిని భావించడం లేదు. అంటే నేను ముందుగా నామినేషన్ చేసిన టైంలో కాంగ్రెస్ పార్టీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారంలో పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జస్ట్ సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి, జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు మాత్రమే ఇలా టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, మిగతా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో నేను ప్రధాన పోటీదారి కాంగ్రెస్ అని భావించాను. కానీ కాంగ్రెస్ తరఫున టికెట్ తెచ్చుకొని పోటీ చేసినటువంటి తీర్మానం మల్లన్న ఒక వారం రోజులలో ఒక సోషల్ మీడియాలో వచ్చినంత నెగిటివ్ నాకు తెలిసి ఈ 20-30 ఏళ్ల కాలంలో తీర్మానం మల్లన్న మీద వచ్చినంత నెగిటివ్ ఏ నాయకుడి మీద వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయన గత చరిత్ర. పోయినసారి అద్భుతంగా ఆదరించబడ్డ ఒక తీర్మానం మల్లన్న ఈసారి పాతాళంలోకి పడిపోయాడు. ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం, మాట్లాడుతున్నటువంటి విధానం, విలువలేనటువంటి మాటలు, తెలంగాణ భాషకే అవమానించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒక వారం రోజుల ఒక మాట మాట్లాడితే వచ్చే వారం మరొక మాట మాట్లాడడం, దానితో పాటు ఒక బ్లాక్ మెయిలర్ గా గుర్తింపు పొందడం, 100 కోట్ల రూపాయలు సంపాదించడం, బైక్ మీద పోవడానికి షేరింగ్ పెట్రోల్ తో పోయినట్టు తీర్మానం వల్ల ల్యాండ్ క్లూజర్ లాంటి వెహికల్ లో తిరగడం, హంగామా చేయడం, ముందే 4 వెహికల్స్ వెనక 4 వెహికల్స్, ఒక అద్భుతమైన ఒక బంగ్లాని కొనుక్కోవడం, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ మోసం చేయడం. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే బయటికి వెళ్ళి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన లోగుట్టు మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి అందరూ దూరం పెట్టి అందరిని తొక్కేసి ఎవరికి సహకరించకుండా మొత్తం వ్యవస్థను ఆగం చేసే విధంగా ఒక బ్లాక్ మెయిలర్ గా పొలిటీషియన్లని వాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం, రియల్ వెంచర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అంటే మొత్తంగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసుకొని ఒక రాష్ట్రంలో మరొక నయంగా తయారై పార్టీల లీడర్లే బ్లాక్ మెయిల్ చేసి మంత్రులని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి తీర్మానం వల్ల వచ్చింది. అంటే ఆయనది పతాక స్థాయి పోయింది. ఆ పతాక స్థాయిని ఎంత ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిండో అంతే ఒక ఉల్కాపాతంలో కింద పడిపోతున్న వ్యక్తి ఎవరంటే తీర్మానం వలన ఆయన పని అయిపోయింది కాబట్టి నాకు ఎవరికి గుర్తులేదు. అంటే మీరు ప్రచారంలో చూసినా ఎక్కడ చూసినా ప్రధానంగా కేవలం తీర్మానం వలన విమర్శిస్తూనే సాగుతుంది. అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రిపీట్ చేయలేదు. అంటే తీర్మానం వలన మీకు ఏమైనా ప్రత్యేకమైన పంచాయి ఉందా లేకపోతే రాజకీయ కోణం?
రాజకీయ కోణం కూడా ఏం లేదు, పంచాయతీ లేదు, రాజకీయ కోణం లేదు. ఆయన చేసిన అరాచకాలు నచ్చక ఆయన మీద ఆరోపణలు చేస్తాం. ఎందుకంటే ఎంత ఆరోపణలు అంటే గతంలో కూడా చేశాను, చాలా సార్లు కూడా. తీర్మానం అనే వ్యక్తి ఈ తెలంగాణ సమాజాన్ని ప్రమాదకరంగా మారబోతున్న అంశాన్ని నేను చాలా రోజుల కింద చెప్పాను. ఇవాళ ఆయన అదే విధంగా ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఎంపీ కోసం ప్రయత్నం చేసిన టికెట్ రాలా, ఇవాళ ఎమ్మెల్సీ కోసం పోటీ చేస్తాం, 3వ సారి పోటీ చేస్తాం. కానీ సబ్జెక్టును కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాలంటే, అక్రమాలంటే, ఒక్క రోజు అంటే 8 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడిందంటే మాట్లాడలేదు. మరి మాట్లాడని వ్యక్తికి ఓట్లు అడిగేవే ఎక్కడిది? పైగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. హామీలు అమలు చేయనప్పుడు ఈయన దొంగ వల్ల అయినప్పుడు 2 తీర్లు, అటు పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది, ఈయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ప్రధానికి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ యొక్క తీర్మానం వల్ల అనే వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్సీ కనుక గెలిస్తే పార్టీకే ప్రమాదకరము, మాకే ప్రమాదకరంగా మారతాడని ఇవాళ నల్గొండలో కోమరెడ్డి ఫ్యామిలీ గాని, కోదాడ హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ గాని, వరంగంలో కొండ సురేఖ ఫ్యామిలీ గాని ఎవ్వరు కూడా ఆయన సహకరించడం లేదు. అందరి దగ్గర బ్లాక్ మెయిల్ చేశారు. ఇవాళ ఆలేరు ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేశారు. అంటే కొంత భయపడి, వీడు ఏడమంలో బ్లాక్ మెయిల్ చేసిన భయపడి కొంత సహకరించే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప దాదాపుగా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాడి ఎత్తేశారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నాకు పోటీ ఇచ్చే విధంగా కూడా లేడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశం కూడా లేదన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఆనాటి నుంచి ప్రశ్నించలేదు, ఈ రోజు 65 కేసులు పెట్టుకొని పోరాడుతున్నారు అన్నమాట. ఎందుకు పెట్టిన కేసులు ఆయన మీద 65 కేసులు దేనికోసమైనా? ఈ యొక్క ఇదే బ్లాక్ మెయిలింగ్ చేసి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, తప్పుదని చేస్తే మాట్లాడచ్చు. అంటే అదే పనిగా రాజకీయ కోణం తప్ప నువ్వు ఏ రోజున దళితుల గురించి మాట్లాడినావా, ఏ రోజున గిరిజనుల గురించి మాట్లాడినావా, ఏ రోజున మహిళల గురించి మాట్లాడినావా, వికలాంగుల హక్కుల గురించి మాట్లాడినావా, ఒక నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడినావా? నీ మీద కేసులేని నువ్వు దొంగతనంగా అంటే ఈ యొక్క ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, నీ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేసినప్పుడు వివిధ రకాల కేసులు అయినాయి. అంటే అది బ్లాక్ మెయిల్ చేసిన దందా కారణంగా ఆయన కేసులు, కానీ నిరుద్యోగుల కోసము సమాజ సేవ చేసినందుకు నేను కేసులు కావు, నీ పర్సనల్ కేసులు. అంటే ఒక అత్యాచారం చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక దొంగతనం చేస్తే అలాంటి కేసులు ఉన్నాయి. అలాంటి కేసులు మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు పలుసార్లు అంటే చాలా ప్రచారంలో కూడా ఎక్కడ చూసినా కూడా కేవలం తీర్మానం వల్లనే టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆయన బ్లాక్ మెయిలర్ అని మీరు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అదే మీ దగ్గర మరి ఏమైనా ఆధారాలు మీరు బయట పెట్టలేదు? పెద్దగా ఉన్నా ఆధారాలు చెప్తాను. ఒక ప్రూఫ్ కూడా తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తా కంపల్సరీ ఉన్నాయి. ఆయన అరాచకాలు మొత్తం, ఆయన బాధితులు ఉన్నారు, నోట్ల గడ్డల ఫోటోలు ఉన్నాయి, ఆయన తీసుకున్న నోట్ల గడ్డల ఫోటోలు ఉన్నాయి, ఆయన ఫోన్ చేసినట్టు ఆయన ఫోన్ ని రేపు చేస్తారు కంపల్సరీ. ప్రభుత్వం కనుక రేపు వాళ్ళు తీర్మానం అన్న గెలిస్తే కాంగ్రెస్ లో ఉంటాడా? ఎటు జంప్ అవుతాడో తెలియదు. ఓడిపోతే అసలే ఉన్నాడు. ఓడిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ కాంగ్రెస్ తిట్టడం వాళ్ళు పని పెట్టుకుంటాడు తప్ప ఆయన వీళ్ళు అంతే. ఎందుకంటే రాజకీయ ఊసర వెళ్ళారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేసిండు, మళ్ళీ 7,200 పార్టీ పెట్టిండు, నవనిర్మాణ పార్టీని ఒకదానికి పేరు నమోదు చేసే ప్రయత్నం చేసిండు. మళ్ళా టీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు, బీజేపీ గోడ దొనికిండు, బీజేపీ వాళ్ళ గాడు ఉండకుండా మళ్ళీ కాంగ్రెస్ దొనికిండు. అసలు ఏ పార్టీలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేసినావు? నీ వ్యక్తిగత అవసరాల కోసం, నీ దందా కోసం ఈ యొక్క అన్ని రకాల మార్పులు చెంది ఇవాళ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్న, ఒక కరోనా కంటే ప్రమాదకరమైన వ్యక్తి తీర్మానం వల్లన్న, అలాంటి కరోనా వైరస్ అసెంబ్లీలోకి ప్రవేశిస్తే ఈ రాజకీయాలు ఆల్రెడీ కలుషితమైన ఉన్నటువంటి ఏ కలుషితం లేకుండా పోవడానికి అవకాశం తీర్మానం వల్ల ఉంది. అశోక్ సార్ విద్యార్థులలో మరొకసారి హీరో కావడం కోసం ఆయన ప్రచారం అంటే ఇప్పుడు మిగిలిన అభ్యర్థులకి మాట్లాడితే అంత ప్రచారం రాదు కాబట్టి కేవలం తీర్మానం మల్లన్న టార్గెట్ చేస్తే ఇటు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి మల్లన్న విమర్శించడం ద్వారా అశోక్ సార్ ఈ 3 జిల్లాలలో పేరు తెచ్చుకోవాలని ఆయన పాపులారిటీ కోసమే ఇట్లా చేస్తున్నాను ఒక విమర్శ ఉంది. మరి దీనికి మీ సమాధానం ఏమంటుందంటే అశోక్ సార్కి ఇవాళ కొత్తగా పాపులారిటీ తెచ్చుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే నేను ఇవాళ నిరుద్యోగుల కోసం నిక్కాల్సి కొట్లాడుతున్నాను. 2016లోనే టీశాట్ మండలిలో క్లాసులు చెప్తే 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇవాళ అశోక్ సార్ అనే వ్యవస్థకు సంబంధించి 5 కోట్ల వ్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ విద్యార్థి లోకానికి మొత్తం అశోక్ సార్ తెలుసు.
అశోక్ సార్ ఏం చేసిండో తెలుసు, ఎలాంటి కొట్లాట చేసిండు. తీర్మానం వల్ల నేను విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తీర్మానం వల్ల లాంటి వాడు ఈ సమాజంలోకి వస్తే వ్యవస్థ ఖరాబ్ అయితేనే నా బాధ. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు, ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ రాజకీయాల్లో ఉండవద్దు అనేది నా బాధ. దానివల్ల తీర్మానం వల్ల విమర్శలు అనేది ఎక్కువ పెడతా ఉన్నాం. అంటే ఈ వ్యవస్థ ఎమ్మెల్సీ పదవి పనికిరాడు ఆయన అని చెప్తున్నా. మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. నిజంగా పట్టభద్రులు అనే వాళ్ళు ఆ పట్టభద్రుల సంబంధించిన అంశాలకు తెలిసిన వాళ్ళు ఎన్నుకోవాలని చెప్తున్నా. ఏమి తెలియదు, జీరో నాలెడ్జ్. ఆయనకి ఏం తెలుసు చెప్పండి? ఒక జోనల్ సిస్టమ్ ఉంటుంది చెప్పు అని చెప్తాం. రాష్ట్రంలో అసలు ఎన్ని జోన్లు ఉన్నో తెలుసా? తీర్మానం వల్లకి ఏ జోన్లు ఏ జిల్లాలో తెలుసా? ఏ జనాభా ఆధారంగా చేస్తే తెలుసా? అసలు జోనల్ సిస్టమ్ తప్పని నేను చెప్తున్నా. స్థానికత ఎంత ఉంటుందో తెలుసా ఆయనకు? తీర్మానం వల్లకి జోనల్ స్థాయి తెలియదు, జిల్లా తెలియదు, హారిజాంటల్ రిజర్వేషన్ తెలియదు, వర్టికల్ రిజర్వేషన్ తెలియదు, గ్రూప్ 2 ఉద్యోగాలు తెలియదు, గ్రూప్ 1 ఉద్యోగాలు తెలియదు, రీలింక్మెంట్ ఆప్షన్ అంటే తెలియదు, ఏం తెలియదు, ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. అసలు ఎమ్మెల్సీ అనే పదవికి పనికి రాడు. నిరుద్యోగులు అసలు ఇది ఇక్కడ ఏంటంటే ఇది మేధావుల సంబంధించిన సభ, విద్యార్థుల సంబంధించిన అంశాలు, ఉద్యోగుల సంబంధించిన అంశాలు. ఉద్యోగులు ఇవాళ 317 జీవో ఉంది. ఆ 317 జీవో అవగాహన ఉండాలి. ఇలా సిపిఎస్ అనే పద్ధతి